జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు చేసిన శివనామస్మరణతో మారుమోగింది. బుధవారం మహాశివరాత్రి పర్వదినంను పురస్కరించుకొని ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భక్తులు ఉదయం నుండే వేలాదిగా కోటిలింగాలకు తరలివచ్చి గోదావరి పుణ్యస్నానాలు ఆచరించడంతో తీరం జనసంద్రోహంగా మారింది. పార్వతీ కోటీశ్వర స్వామివారి దర్శనానికి ఏర్పాటు చేసిన క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో కాంతారెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు గణపతి, శివపార్వతులు, ఆంజనేయ స్వామి, కాశీలింగం నవగ్రహాల వద్ద అర్చనలు, అభిషేకాలు నిర్వహించగా ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు. పోలీస్ శాఖ వారు ప్రణాళికతో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు, రవాణా మార్గాలు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చేశారు. అమ్మ జరగాలి ఓకే తెలుసా స్టార్ట్ చేసి ఇంతవరకు భక్తులు వచ్చి ఇంకెంతమంది ఇంత సంఖ్య పెరగవచ్చు. ఈ యొక్క వీడియో మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు మహాశివరాత్రి అంటే మాసములు 12 మాసాలు కలిపి ఈ మాఘమాసంలో ఒకటే శివరాత్రిగా మహాశివరాత్రిగా ఇది పిలువబడుతుంది. పరమేశ్వరునికి ప్రీతికరమైనటువంటి ఒక మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజు జాగరణాలు మరియు ఉపవాసాలు ఉండి ఆ పరమశివునికి ఈరోజు మొత్తం జీవితాన్ని అంకితం చేస్తారు యావత్ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు భక్తులు. కాబట్టి మహాశివరాత్రి చాలా గొప్ప ప్రాముఖ్యత కలిగినటువంటి యొక్క మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రిలో భాగంగా ఏంటంటే మన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి 3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రాచీన శైవ క్షేత్రము శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి క్షేత్రము. ఈ క్షేత్రంను త్రేతాయుగంలో ఋషులు గోదావరిలో కోటి ఇసుకరేణులు తీసుకువచ్చి కోటిలింగాలుగా భావించి ఒకే సైకతలింగాన్ని ప్రతిష్టాపన చేసినటువంటి ఒక సందర్భము. అందుకని ఈ గోదావరి నది తీరంలో ఉన్నటువంటి ఒక ఈ శైవ క్షేత్రానికి భక్తులు 4 రాష్ట్రాల నుండి వచ్చి గోదావరిలో స్నానాలు ఆచరించి అభిషేకము చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది వెళుతుంటారు. ఈ యొక్క దివ్యక్షేత్రము ఆనాటి నుండి 2015 సంవత్సరము పుష్కరాల నుండి ఇప్పటి వరకు ఈ నలుమూలల విస్తరించినటువంటి ఈ కోటిలింగాల దివ్యక్షేత్రము చాలామంది
ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతూ ఉన్నది రద్దీ. కాబట్టి ఈరోజు దరిదాపుగా చాలామంది స్వామివారిని దర్శించుకున్నారు, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినారు. ఉదయం 4 గంటల నుండి సాయంత్రము మరి రాత్రి లింగోద్భవ మరి నిశి పూజ వరకు రాత్రి 12 గంటల దాకా భక్తుల యొక్క తాకిడి మరి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఇంకా కూడా వస్తున్నారు. మరి తగిన ఏర్పాట్లు కూడా మరి చేసినారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు శివుని యొక్క నామస్మరణతో నిదానంగా నిమ్మలంగా కోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని స్వామివారిని అనుగ్రహం పొందుతున్నారు. మరి తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరిస్తున్నారు. ఓం నమ శివాయ. శ్రీ పార్వతి కోటిలింగేశ్వరాయ నమః. బొగిలిపాలెం నాగరాజ శర్మ, దేవాలయ అర్చకులు. మాది జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం. నేను ప్రతి సంవత్సరం కోటిలింగాల దర్శనానికి రావడం జరుగుతుంది. పోయినసారి చాలా ట్రాఫిక్ ఇబ్బంది జరగడం జరిగింది. ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యం పోలీసు సిబ్బంది కానీ చాలా చేయడం జరిగింది. అలాగే గుడి ఈవో గారు మంచి సౌకర్యాలు, వాటర్ సప్లై కానీ ప్రతి ఒక్కటి పరిశుభ్రత కానీ చాలా తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ గుడికి రావడం ఆనవాయితీగా నడుస్తుంది. పోయినసారి ట్రాఫిక్ ఇబ్బంది చాలా ఉండేది. దానికి అనుగుణంగా ఈసారి పటిష్టంగా బందోబస్తు చేసి ఇబ్బంది లేకుండా తలెత్తకుండా పోలీసు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మనకు కోటిలింగాల ఒక చారిత్రాత్మక శివాలయం. ఇక్కడికి రాకముందే మనకు ఈ టెంపుల్ విశిష్టత, ఆ గొప్పదనం మనకు తెలిసిందే. దానికి తగ్గట్టునే భక్తుల ఫ్లోటింగ్ ఉంటుంది. ఇంతకుముందు శివరాత్రి కూడా మనం లాస్ట్ ఇయర్ చేసినాము. కానీ ఆ ఎక్స్పీరియన్స్ను దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టైం కూడా అరేంజ్మెంట్స్ ఎంత బాగా చేసినా కానీ మనకు చిన్న పొరపాటు ఏమైందంటే అప్రోచ్ రోడ్ చిన్నగా ఉండడం వల్ల దానిపైన మనం పెట్టలేం. ఓన్లీ పార్కింగ్ ప్లేస్ అన్నట్టు చూసుకున్నాం. సఫిషియెంట్ ప్లేస్ ఉన్నది, సరిపోతుంది అన్నట్టు చూసుకున్నాం. కానీ అప్రోచ్ రోడ్ దగ్గర మనకు ఇబ్బంది అయ్యేసరికి రోడ్కి ఇరువైపులా బైక్లు పెట్టుకొని జనాలు ఇక్కడ టెంపుల్కి వచ్చేసరికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది అయింది. మెయిన్గా అది ఇబ్బంది కావద్దని చెప్పేసి ఈసారి శివరాత్రికి ముందస్తు ప్రణాళిక మనకు గౌరవ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోయిన 2-3 సంవత్సరాల్లో ఏ ఇబ్బందులు జరిగినాయి, ఇక్కడ ఆలయ అర్చకుల్ని కనుక్కొని, ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బందిని కనుక్కొని, అంతకుముందున్న ఎస్ఎల్ ఎక్స్పీరియన్స్ను కూడా తీసుకొని ఏ విధంగా చేస్తారని ఆలోచన చేసుకొని అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకొని పార్కింగ్ ప్లేసే కానీ వాళ్ళకు సూచనలు ఇచ్చే విధంగా తగిన విధంగా ఫ్లెక్సీస్, అలాగే ఇక్కడికి వచ్చే జాతరలకు కూడా సఫిషియెంట్ ప్లేస్ వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళని కూడా ఒక ప్లానింగ్ వేలో వాళ్ళకి ఇబ్బంది కాకుండా, వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా సఫిషియెంట్ ప్లేస్ వాళ్ళకు ఇస్తూ వచ్చే వాహనాలకు కార్లకే కానీ ఆటోలకి కానీ బైక్లకి కానీ పార్కింగు మరియు ఇన్ అండ్ అవుట్ ఫ్రీగా ఉండే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకొని పార్కింగ్ ప్లేస్ని కూడా మనము రెవెన్యూ సిబ్బందితోని మన గ్రామ పంచాయతీ సిబ్బందితోని ముందుగానే ఒక 10 రోజుల ముందస్తు ప్రణాళికతో ఆ సెక్రటరీ గారిని కూడా సూచించి వాళ్ళ సహకారంతో అంతా క్లీన్ చేసుకున్నాం. మనం అనుకున్న
ప్రకారంగానే ఫ్లోటింగ్ మనకున్న పీక్ టైంలో 8 to 11 ఉంటుంది. ఆ పీక్ టైం కూడా ఇప్పుడు దాదాపు అయిపోవస్తుంది. మనం చేసిన ఇది ఏదైతే ప్లాన్ చేసుకున్నామో సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇవన్నీ మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా సిఏ గారు డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఒక పద్ధతి ప్రకారం అనుకున్నాం. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలోని ఆఫీసర్ సహకారం అలాగే మా తోటి ఎస్ఐల సహకారం తీసుకొని ప్రజల నుంచి ఈ రెస్పాన్స్ మమ్మల్ని కూడా అడుగుతున్నారు. ఈసారి ఎప్పుడు జరగనంతగా ప్రశాంతంగా ఇక్కడి వరకు టెంపుల్ వరకు కూడా పనులు రాగలిగినాయి సార్ అన్నట్టు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము పడ్డ శ్రమనే కానీ మేము తీసుకున్న ఆ ప్లానింగే కానీ సక్సెస్ అనేది మాకు కూడా చాలా సంతోషం. ఇదే తను